ఇంగ్లాండ్ పరిస్థితి కనుక చూస్తుంటే అసలు క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. వాళ్ళు ఏదైతే ఊహించుకున్నారో ఈ టెస్ట్ సిరీస్ ముందు దానికి మొత్తం కూడా రివర్స్ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అనుకుంది ఏంది, జింబాబ్వే మీద మనం గెలిచాం ఒక మ్యాచ్. సో దాని తర్వాత మరి ఇండియా మీద ఆడుతున్నాం. ఇండియాలో చూసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ వీళ్ళు ముగ్గురు కూడా లేరు. ఇక యంగ్ టీమే ఉంది కదా, యంగ్ టీం మీద గట్టిగా ఆడేద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకున్నారు. సో దాని తర్వాత చూసుకుంటే ఈ 2 వారాల్లో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి మొత్తాన్ని కూడా రివర్స్ చేసి చూపించారు మన బ్యాట్స్మెన్స్. సో ఒక్కళ్ళని కాదు, ఇక్కడ 4 బ్యాట్స్మెన్స్ మనకి పైన చూసుకుంటే కేఎల్ రాహుల్, అలాగే జైస్వాల్, దాని తర్వాత శుభ్మన్ గిల్, దాంతోపాటు రిషబ్ పంత్, 4 కూడా ఒక్కళ్ళ మించిన ఒకళ్ళు విధ్వంసం క్రియేట్ చేశారు. ఆ విధ్వంసంతో వాళ్ళు ఏమనుకున్నారు, ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకున్నారు. అరే ఫస్ట్ 2 మ్యాచ్ల్లో మనం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ రెడీ చేసుకుందాం. సో దానివల్ల మనం బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడతాం కదా, ఎక్కువ స్కోర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఉంది పిల్లలే కాబట్టి సో ఈజీగా మనం వాళ్ళని ఆల్అౌట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ దాన్ని చూస్తే మరి చివరిగా చూస్తే రివర్స్ అయిపోయింది దాని సినారియో మొత్తం. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ మార్చారు. అరే వీళ్ళు మనం బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడదామంటే వీళ్ళు బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడారు, సో ఈ ప్లానింగ్ సెట్ అవ్వలేదని చెప్పేసి ఇప్పుడు థర్డ్ టెస్ట్కి మొత్తం కూడా గ్రీన్ పిచ్ లాగా ఉంది చూస్తుంటే. సో అందుకని చెప్పేసి మరి ఇప్పుడు లార్డ్స్ అంటేనే మనకి నార్మల్గా బాగా బౌలింగ్కి అనుకూలించింది. సో ఇంకా వీళ్ళు గ్రీన్ పిచ్ రెడీ చేసి బౌలింగ్కి ఇంకా బాగా అనుకూలించే విధంగా రెడీ చేశారనమాట. సో దాంట్లో భాగంగానే జోఫ్రా ఆర్చర్ని కూడా తీసుకొస్తున్నారు థర్డ్ టెస్ట్కి. సో చూద్దాం మరి ఈ టెస్ట్లో మరి ఈ ప్రయోగం చేస్తున్నారు కాబట్టి బౌలర్స్కి అనుకూలించే విధంగా. సో మరి మన బౌలర్స్ విజృంభిస్తారా లేదంటే వాళ్ళ బౌలర్స్ ముందు అంచులో ఉంటారా అనేది సో మరి మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.